స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ఆఫీసులో పన్వర్ హాల్లో కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం 112 ఓటర్లు ఉండగా 88 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక వీరిలో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేయగా ఎంఐఎం నుంచి మీర్జా రియాజుల్ హసన్ బరిలో ఉన్నారు. గెలుపుపై మజ్లిస్ ధీమాగా ఉంది. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకుంది. ఇద్దరే అభ్యర్థులు బరిలో ఉండడం, 88 ఓట్లు లెక్కించాల్సి ఉండడంతో 2 గంటల్లోనే ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా భద్రత ఏర్పాటు చేశారు, ఫలితాలు ఎప్పుడు వెలువడే అవకాశం ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ సమయానికి ఫలితాలు వస్తాయి అనుకోవచ్చు? హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కొద్దిసేపటి క్రితమే బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా కౌంటింగ్ హాల్కి తీసుకెళ్లారు. కౌంటింగ్ హాల్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఏజెంట్ల సమక్షంలో ప్రారంభమైంది. మొత్తము 112 ఓట్లు ఉంటే అందులో 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఓటు తక్కువ కాబట్టి 10 నుంచి 11 గంటల లోపలనే పూర్తి స్థాయిలో ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారుల దగ్గర నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం. మొదటగా 88 ఓట్లన్నీ తీసి దాన్ని మొత్తం జంబుల్ చేస్తారు. ఒక పెద్ద డ్రమ్లో వేసి అవన్నీ పూర్తి స్థాయిలో జంబుల్ చేసిన తర్వాత వాటిని బండల్స్గా కడతారు. బండల్స్గా కట్టి మళ్ళీ ఆ బండల్స్ని కూడా ఒక డ్రమ్లో వేసి వాటిని మళ్ళీ షఫుల్ చేస్తారు. షఫుల్ చేసిన తర్వాత ఆ 4 బండిల్స్ 20 బ్యాలెట్స్తో కూడినటువంటి 4 బండల్స్ని అక్కడ కూర్చున్నటువంటి సిబ్బందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. వ్యాలిడ్ ఓట్స్ ఏవి, ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ ఎన్ని పడ్డాయి, సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఎన్ని పడ్డాయి, ఇన్వాలిడ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో లెక్క తేల్చేటువంటి అవకాశం ఉంది. మొదటగా ఇన్వాలిడ్ ఓట్స్ ఏవి ఉన్నాయని వాటిని గుర్తించి వాటిని పక్కన పెట్టిన తర్వాత నిజంగా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వ్యాలిడ్ ఓట్లు వాటిని లెక్కించిన తర్వాత మొదటి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపలనే ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది. మొత్తం 88 ఓట్లు నమోదవుతే అందులో అత్యధికమైనటువంటి దాదాపుగా 50 మంది ఓటర్లు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళే. అంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 41 మంది, 9 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు, మిగతా వాళ్ళు కాంగ్రెస్తో పాటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు. సో బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని ఆశలో ఉంది. అదే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగింది, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా గౌతమ్ రావుగా నేను గెలుస్తాను అని ఆయన మొన్న కౌంటింగ్కి పోలింగ్కి సంబంధించినటువంటి టైం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మాకు సంబంధించినటువంటి ఓటర్లే అత్యధికంగా ఉన్నారు అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్లో పన్వర్ హాల్ ఉంటుంది. ఆ పన్వర్ హాల్లో ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చూడొచ్చు. పోలీసుల బందోబస్తు కూడా చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. గేట్ ఎంట్రీ దగ్గర కేవలం పాసు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయట వాళ్ళని ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఐడి కార్డులు ఉన్నా సరే వాళ్ళు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులైనా సరే వాళ్ళని అనుమతి ఇవ్వట్లేదు. కేవలం ఎలక్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది, కౌంటింగ్లో పాల్గొనేటువంటి సిబ్బందికి మాత్రమే, వాళ్ళకి పాసులు ఉంటే మాత్రమే వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నారు. దాదాపుగా 250 నుంచి 300 మంది పోలీసులు ప్రస్తుతం బందోబస్తులో పాల్గొన్నారు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. అది కాకుండా దాదాపుగా 100 మంది సిబ్బంది ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియలో భాగమయ్యారు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి 9:30-10 గంటల లోపు పూర్తి స్థాయిలో ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎంకి ఓట్లు ఎక్కువ పడ్డాయనేటువంటి ఆఫ్ ద రికార్డుల సమాచారం మనకు అందుతుంది. కానీ అఫీషియల్ సమాచారం మాత్రం అధికారులు అఫీషియల్గా వెలువడించేటువంటి అవకాశం ఉంది. 10 గంటల వరకు లేదా మ్యాక్సిమం 11 గంటల లోపలనే ఫలితం వెలువడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.